Hello students, good morning everybody. Welcome to Quest Learning Center. Today's our topic is 40 basic words. మనం 100 basic wordsలో ఆల్రెడీ 60 వర్డ్స్ గురించి నేర్చుకున్నాం. లాస్ట్ 2 వీడియోస్లో ఒక దాంట్లో 30 బేసిక్ వర్డ్స్, ఇంకొక దాంట్లో 30 బేసిక్ వర్డ్స్ నేర్చుకున్నాం. సో రిమైనింగ్ 40 వర్డ్స్ అంటే మినిమం బేసిక్ వర్డ్స్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కావలసిన 100 పదాలు. ఆ 100 వర్డ్స్లో ఆల్రెడీ 60 నేర్చుకున్నాం. ఇవాళ వీడియోలో నెక్స్ట్ 40 వర్డ్స్ సంగతి చూద్దాం. సో మినిమం బేసిక్ 100 వర్డ్స్లో దిస్ ఈజ్ పార్ట్ 4 క్లాస్ 6. ఓకే, సో ఇది చూడండి. దీనికి మనం చార్ట్ ఎలా గీసుకున్నాము, మైండ్ మ్యాప్ టెక్నిక్స్లో చార్ట్ని ఈ విధంగా గీసుకున్నాను చూడండి. 40 బేసిక్ వర్డ్స్. ఈ 40 బేసిక్ వర్డ్స్ దేని రిలేటెడ్ చూడండి. ఫస్ట్ పార్ట్ ఇందులో ఒక 15 ఏమో యాడ్జెక్టివ్ వర్డ్స్ నేర్చుకుందాం, 10 ఏమో యాడ్వర్బ్ వర్డ్స్, నెక్స్ట్ 10 ఏమో ప్రిపోజిషన్ వర్డ్స్, నెక్స్ట్ కంజంక్షన్ వర్డ్స్ ఏమో 5. అంటే ఓవరాల్గా ఇవి 15, ఇవి 10, 10, 5. సో ఓవరాల్గా 40 వర్డ్స్ని ఇవాళ మనం నేర్చుకుందాము. సో ఈ వర్డ్స్ని డిఫరెంట్ టైప్స్గా నేను డివైడ్ చేశాను, ఎందుకంటే ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క దానికి సంబంధించిందమ్మా. యాడ్జెక్టివ్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్ అంటే నౌన్కి ప్రొనౌన్కి ఎడిషనల్గా కొంత యాడ్ చేసే వర్డ్స్ని యాడ్జెక్టివ్స్ అంటాం. సో నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్డ్గా నేర్చుకుంటాం ఎలాగో. సో అప్పుడు డీటెయిల్డ్గా ఇంకాస్త చెప్తాను. సో యాడ్జెక్టివ్స్ అంటే నౌన్ని ప్రొనౌన్ని గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వర్డ్స్ని యాడ్జెక్టివ్స్ అంటాం. యాడ్జెక్టివ్స్ ఎగ్జాంపుల్స్ చూడండి. న్యూ వరల్డ్, ఫస్ట్ యాడ్జెక్టివ్ చూడండి, న్యూ వరల్డ్. న్యూ అంటే కొత్తది, ఓల్డ్ అంటే పాతది. హాట్, కోల్డ్. హాట్ అంటే వేడిగా ఉండడం, కోల్డ్ అంటే చల్లగా ఉండడం. హాట్ కాఫీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ వర్డ్ హాట్ కాఫీ. కాఫీ అన్నది ఏంటి? ఒక నౌన్. ఆ నౌన్ గురించి చెప్తుంది. కాఫీ ఎలా ఉందంట? వేడిగా ఉందట. సో హాట్ కాఫీ. కోల్డ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అన్నది నౌన్ అయితే ఆ ఐస్ క్రీమ్ ఎలా ఉందంట? చాలా చల్లగా ఉందంట. అంటే నౌన్స్ గురించి ఇంకాస్త డీటెయిల్డ్గా దాని గురించి దాన్ని వర్ణించి చెప్పే వర్డ్స్ని యాడ్జెక్టివ్స్ అంటాం. నౌన్స్ని వర్ణించి చెప్తుందంట, వాటి గురించి ఇంకాస్త ఎక్కువగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వర్డ్స్ని యాడ్జెక్టివ్స్ అంటాం. నౌనే కాదండి, ప్రొనౌన్ గురించి కూడా చెప్తుంది. అంటే నౌన్స్ ప్రొనౌన్స్ గురించి చెప్పేవి యాడ్జెక్టివ్ వర్డ్స్. హెవీ, లైట్. హెవీ అంటే చాలా బరువుగా ఉండడం, లైట్ అంటే తేలిగ్గా ఉండడం. నెక్స్ట్ గుడ్, బ్యాడ్. మంచి, చెడు. గుడ్ బాయ్ అంటాం. గుడ్ బాయ్లో బాయ్ అన్నది నౌన్ అయితే గుడ్ అన్నది ఏంటి? ఆ బాయ్ చాలా మంచివాడు, మంచి అబ్బాయి అంటాం. ఆ మంచి అన్నది ఏంటి ఇక్కడ? యాడ్జెక్టివ్ వర్డ్. అంటే గుడ్ మీన్స్ మంచి, బ్యాడ్ మీన్స్ చెడు. వీటిని మనం సెంటెన్సెస్లో ఎలాగ యూజ్ చేస్తామన్నది మనం సెంటెన్సెస్ రాసేటప్పుడు ఈ వర్డ్స్ని ప్రాక్టీస్ చేసేస్తాం. నెక్స్ట్ హ్యాపీ, సాడ్. హ్యాపీ అండ్ సాడ్ ఇవన్నీ చూడండి అపోజిట్ వర్డ్స్ లాగా ఉంటాయి. సో హ్యాపీకి అపోజిట్ సాడ్. హ్యాపీ మీన్స్ సంతోషంగా ఉండడం, సాడ్ మీన్స్ విచారంగా ఉండడం. చాలా వర్డ్స్కి మీనింగ్స్ మీరు ఆపోజిట్ ఫామ్లో నేర్చుకుంటే చాలా ఎక్కువగా వర్డ్స్ని మీరు నేర్చుకునే వాళ్ళు అవుతారు. నెక్స్ట్ లాంగ్, షార్ట్. లాంగ్ అంటే పొడుగ్గా ఉండడం, షార్ట్ అంటే పొట్టిగా ఉండడం. లాంగ్ హెయిర్, షీ హ్యాస్ ఏ లాంగ్ హెయిర్ అంటాం. మీన్స్ వాట్? ఆవిడికి ఆ అమ్మాయికి చాలా పొడవైన జుట్టు ఉంది. జుట్టు అన్నది నౌన్ అయితే హెయిర్ అన్నది ఏంటి? నౌన్. పేరు పెట్టి దేన్నైనా పిలుస్తున్నామంటే అదే నౌను. నౌన్ ఈజ్ నథింగ్ బట్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, యానిమల్ అండ్ థింగ్. థింగ్లోకి వస్తుంది హెయిర్. సో నౌనే అది. సో నౌన్ ఎలా, ఆ హెయిర్ ఎలా ఉందంట? చాలా లాంగ్గా ఉందంట, పొడుగ్గా ఉందంట జుట్టు. అంటే హెయిర్ని డిస్క్రైబ్ చేసే వర్డ్ ఏమవుతుంది? లాంగ్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ లాంగ్ స్కేల్. ఈ స్కేల్ అన్నది ఎలాగుందంట? చాలా పొడుగ్గా ఉందంట. స్కేల్ అన్నది నౌన్ అయితే లాంగ్ అన్నది ఏమవుతుంది? డిస్క్రైబింగ్ వర్డ్. సో యాడ్జెక్టివ్స్ ఏం చేస్తాయంట? నౌన్ని ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేస్తాయి. సో వీటిని యాడ్జెక్టివ్ గురించి ఇంకాస్త మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చూస్తూ వాటి ఎగ్జాంపుల్స్ని మనం అందులో రాద్దాం. నెక్స్ట్ వైడ్. వైడ్ మీన్స్ వెడల్పుగా ఉండడం. థిక్. థిక్ అంటే
చాలా మందంగా లావుగా ఉండడాన్ని థిక్ అంటారు. థిన్ అంటే సన్నగా ఉండడం. నెక్స్ట్ ఇవి యాడ్జెక్టివ్ వర్డ్స్ అమ్మ. ఈ 15 యాడ్జెక్టివ్ వర్డ్స్ని మనం ఇవాళ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ యాడ్వర్బ్ వర్డ్స్ చూద్దాం. అంటే 40 బేసిక్ వర్డ్స్లో నెక్స్ట్ 10 వర్డ్స్కి నేను ఇచ్చిన పేరు యాడ్వర్బ్ వర్డ్స్. ఈ వర్డ్స్ అన్నీ యాడ్వర్బ్స్ రిలేటెడ్ వర్డ్సే, బేసిక్ వర్డ్సే, బట్ అవి దేనికి సంబంధించిన వర్డ్స్ కూడా తెలిసి ఉండాలి కదా. యాడ్వర్బ్ రిలేటెడ్ వర్డ్స్ అంట. ఏంటో చూద్దాం చూడండి. స్లోలీ, ఫాస్ట్లీ. స్లో, ఇంతకీ యాడ్వర్బ్ అంటే ఏంటి మీకు తెలుసు. వెర్బ్ గురించి చెప్పేది యాడ్వర్బ్. యాడ్ ప్లస్ వర్బ్ ఏం యాడ్ చేస్తుందంట? వెర్బ్కి యాడ్ చేస్తుందంట. అది ఏం యాడ్ చేస్తుంది? వెర్బ్ గురించి ఇంకాస్త డీటెయిల్డ్గా చెప్పేది. ఈ యాడ్జెక్టివ్ నౌన్ ప్రొనౌన్ గురించి డీటెయిల్డ్గా చెప్తే యాడ్వర్బ్ ఏం చేస్తుందంట? వెర్బ్ గురించి ఇంకాస్త చెప్తుందంట. స్లోలీ అంటున్నాను. స్లోలీ అంటే మెల్లగా. షీ వాక్స్ స్లోలీ. ఆ అమ్మాయి చాలా స్లోగా నడుస్తుంది, బట్ ఎలా నడుస్తుంది? స్లోగా నడుస్తుంది. హీ రన్స్ క్విక్లీ, హీ రన్స్ ఫాస్ట్లీ. అతను ఎలా నడుస్తున్నాడు? చాలా ఫాస్ట్గా నడుస్తున్నాడు. చాలా ఫాస్ట్గా అన్నది యాడ్వర్బ్. నడవడం అన్నది వెర్బ్ అయితే ఫాస్ట్, స్లో ఇలాగ దానికి అడిషనల్గా కొన్ని వర్డ్స్ యాడ్ చేస్తూ ఉంటాం. ఆ వర్డ్స్ అన్ని ఏ కేటగిరీలోకి వస్తాయి? యాడ్వర్బ్ కేటగిరీలోకి వచ్చేస్తాయి. సో వర్డ్స్ని గ్రూప్ వైజ్గా డివైడ్ చేసుకొని చదువుతూ ఉంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చమ్మా. అది ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేయాలన్నది కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ వెరీ. వెరీ అంటే చాలా బాగుంది. వెరీ గుడ్ అంటాం. చాలా చాలా వెరీ గుడ్ బాయ్ అంటాం. అంటే చాలా మంచి అబ్బాయి. చాలా అంటే చాలా చాలా అని చెప్పే దాంట్లో వాడేది వెరీ. ఆల్వేస్, ఎల్లప్పుడూ. హీ ఆల్వేస్ రీడ్స్. హీ ఆల్వేస్ రీడ్స్. అతను ఎప్పుడూ చదువుతూనే ఉంటాడు. ఎప్పుడు చూసినా పుస్తకం పట్టుకుని కనబడతాడు అంటారే, అలాగా హీ ఆల్వేస్ రీడ్స్. అతను ఎప్పుడూ చదువుతూనే ఉంటాడు, ఎప్పుడు రాస్తూనే ఉంటాడు, ఎప్పుడు తింటూనే ఉంటాడు. ఇలా ఎప్పుడు అని చెప్పేదానికి వర్డ్ ఏంటి? ఆల్వేస్. ఓకే. నెక్స్ట్ నౌ. నౌ అంటే ఇప్పుడు. నౌ షీ డ్రింక్స్ మిల్క్. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడట? పాలు తాగుతున్నాడట. పాలు తాగడం అన్నది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు. నౌ అన్నది కూడా యాడ్వర్బ్ కిందే వస్తుందమ్మా. దెన్, అప్పుడు. దెన్ అంటే అప్పుడు. నెక్స్ట్ ఈజీ. ఈజీ అంటే తేలిక. తేలిగ్గా ఉంది, చాలా ఈజీ వర్క్. వర్క్ ఎలా ఉందంట? ఈజీగా ఉందంట. డిఫికల్ట్. దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టాస్క్ అంటాం. అంటే ఇది చాలా కష్టమైన పని. ఓకే. నెక్స్ట్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అంటే అందమైన. ఈ తెలుగు మీనింగ్స్ ఈ చాట్లో రాయలేదమ్మా, మీరు నోట్ చేసుకోండి తెలుగు మీనింగ్స్. బ్యూటిఫుల్ మీన్స్ అందమైన, చాలా బాగుంది. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటాం. షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అంటాం. అలా అండంలో బ్యూటిఫుల్ అంటే ఏంటి? ఇక్కడ అమ్మాయి చాలా బాగుంది. బాగుండడమే కాదు, చాలా చాలా అందంగా ఉంది. అందంగా ఉండడం అన్న వర్డ్ ఏంటి? యాడ్వర్బ్. అమ్మాయి గురించి చెప్తుంది. అమ్మాయి చాలా బాగుంది దాని గురించి చెప్తుంది. అగ్లీ, వికారంగా ఉండడం. సో ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. నెక్స్ట్ ప్రిపోజిషన్ వర్డ్స్ ఏంటో చూద్దాం. ప్రిపోజిషన్. ప్రి అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం, ఒక ప్లేస్, ఒక స్థానం గురించి. ప్రిపోజిషన్ వర్డ్స్ అంటే ఆ వర్డ్కి సంబంధించి ఏ ప్లేస్, నౌన్కి ముందా, ప్రొనౌన్కి ముందా, ఆబ్జెక్ట్ ముందా, ఆబ్జెక్ట్ వెనక ఎక్కడ వస్తుంది ఏంటి అని చెప్పే వర్డ్స్ని ప్రిపోజిషన్ వర్డ్స్ అంటాం. అంటే these words tells us about the place, or it tells about the relation of noun and pronoun in the sentence. సెంటెన్స్లో మిగతా వర్డ్స్తో నౌన్కి ప్రొనౌన్కి ఉన్న రిలేషన్స్ని వీటి తెలియచేస్తాయి. దీస్ వర్డ్స్ tells the relation of noun and pronoun to other words in the sentence. With అంటే తో. I want to talk with you. I want to talk with you అన్నాను అనుకోండి. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా. I want to talk with you. నీతో మాట్లాడాలనుకుంటున్నాను. తో అన్నది ఇక్కడ యూ. I want to, ఐకి, విత్ యూ, యూకి మధ్యలో ఆ రెండింటిని కలుపుతా, ఆ రెండింటికి రిలేషన్ని ఇది చెప్తుంది. ఆఫ్ అంటే యొక్క, ఆఫ్ ద ఫింగర్స్, ఆఫ్ ద హ్యాండ్, హెల్ప్స్
టు హోల్డ్ ఎనీథింగ్. ఈ ఫింగర్స్, చెయ్యి యొక్క ఫింగర్స్, యొక్క అని చెప్పేది ఆఫ్. చేతి యొక్క ఫింగర్స్ దేనికి ఉపయోగపడతాయంట? ఏదైనా థింగ్ని హోల్డ్ చేయడానికి, పట్టుకోవడానికి యూజ్ అవుతాయి. ద ఫింగర్స్ ఆఫ్ ద హ్యాండ్ హెల్ప్స్ టు హోల్డ్ ఎనీథింగ్. ఆఫ్ అన్నది ఆ విధంగా యూజ్ అవుతుంది. అలాగే ఫ్రమ్, ఫ్రమ్ అంటే నుండి, ఒక దాని నుండి ఇంకో దాని వరకు అని చెప్పేటప్పుడు నుండి అని చెప్పే వర్డ్ ఫ్రమ్. ఇవి సెంటెన్సెస్లో ఎలా రాస్తామన్నది మనం చూద్దాం వన్ బై వన్. ఎట్ అంటే వద్ద, వద్ద అంటే ఒక చోటకి. ఐ వాంట్ టు మీట్ యూ ఎట్ ద బస్ స్టాప్. నేను నిన్ను బస్ స్టాప్ వద్ద కలవాలనుకుంటున్నాను. ఎట్ అన్నది అలా వాడతాను. ఫర్ అంటే కొరకు, నీ కొరకు నేను ఈ పని చేశాను. దేని కొరకైనా మనం ఒకళ్ళ కోసం ఈ పని చేశాము, దీనికోసం నేను ఇంత శ్రమ పడ్డాను, ఇలా చెప్పేటప్పుడు ఫర్ వాడతాను. బిట్వీన్, బిట్వీన్ అంటే మధ్య, ఒక దాని మధ్యలో ఉంది. ఐ సిట్ బిట్వీన్ రామ్ అండ్ శ్యామ్. నేను వాళ్ళిద్దరు మధ్యలో కూర్చున్నాను. ఐ సిట్ బిట్వీన్. టిల్ మీన్స్ అంతవరకు, వరకు అని చెప్పేది టిల్. ఇవి ప్రిపోజిషన్, స్థానాన్ని తెలియచేసే వెర్బ్స్. బ్యాక్ అంటే వెనక, నియర్ అంటే దగ్గర, ఫార్ అంటే దూరం, సైడ్ మీన్స్ పక్కన, లెఫ్ట్ సైడ్ ఎడం పక్కన, రైట్ సైడ్ కుడి పక్కన, టాప్, టాప్ మీన్స్ పైన, చాలా టాప్ ఆఫ్ ద టేబుల్, పైన ఎక్కడో పెట్టాము అది. మిడిల్ మీన్స్ మధ్య. సో ఇవన్నీ ఎందులోకి వస్తాయమ్మా? ఇటువంటి వర్డ్స్ అన్నీ ప్రిపోజిషన్ వర్డ్స్ అంటారు. వీటి యొక్క యూసేజ్ సెంటెన్స్లో ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ క్లాసెస్లో వన్ బై వన్ చూస్తాం. ముందు వర్డ్స్ మీనింగ్స్ ముందు నేర్చుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ 5 కంజంక్షన్ వర్డ్స్. సో ఇవేంటి? ఆర్. అసలు కంజంక్షన్ అంటే ఏంటి? ఇట్ కంబైన్స్ 2 or more వర్డ్స్. 2 లేదా 3 పదాలను కలుపుతుంది. అంటే ఏదో కనెక్టింగ్ వర్డ్స్, సెంటెన్సెస్ని కనెక్ట్ చేస్తాయి ఈ కంజంక్షన్ వర్డ్స్. ఆర్ అంటే ఏంటి? లేదా. యూ అక్కడ ఏదైనా 2 వస్తువులు పెట్టామనుకోండి, యూ వాంట్ టు టేక్ ఎయిదర్ స్కేల్ ఆర్ డస్టర్. ఆర్, ఆర్ అంటే నువ్వు ఏదో ఒకటే తీసుకోవాలి. ఎయిదర్ స్కేల్ ఆర్ డస్టర్, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకో, ఆర్ వాడతాం. అంటే ఆర్ అనేది ఈ రెండింటికి సంబంధించి సెంటెన్స్ని కలుపుతుంది. 2 వర్డ్స్ని కలిపేది, కానీ 2 సెంటెన్సెస్ని కలిపే వర్డ్స్ని కంజంక్షన్ వర్డ్స్ అంటాము. వీటిని కూడా మనం ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఆర్ మీన్స్ లేదా, అండ్ మరియు. యు వాంట్ బోత్ స్కేల్ అండ్ డస్టర్. స్కేలు డస్టర్ 2 కావాలి లెసన్ చెప్పాలంటే. సో ఐ వాంట్ బోత్ ఆఫ్ ది, బోత్ స్కేల్ అండ్ డస్టర్ 2 కావాలి నాకు. 2 కావాలనే వర్డ్లో అండ్ యూజ్ చేసి 2 వర్డ్స్ని జాయిన్ చేస్తున్నాను. బట్, బట్ అనేది 2 సెంటెన్సెస్ని కలిపేస్తాం. బట్ కానీ, ఒక సెంటెన్స్ ఇంకో సెంటెన్స్, దానికి మధ్యలో కనెక్టింగ్ వర్డ్స్ ఈ కంజంక్షన్స్ అవుతాయి. బట్ అంటే కానీ. ఓకే, నెక్స్ట్ సో. సో అంటే కాబట్టి. సో ఐ వాంట్ టు, ఇలాగా ఏదైనా చెప్పేటప్పుడు ఈ వర్డ్స్ని మనం ఆ సందర్భానుసారంగా యూజ్ చేసుకుంటాం. బికాజ్, బికాజ్ అంటే ఎందుకంటే, ఎందుకంటే అంటూ సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ, 2 సెంటెన్సెస్ని కలిపేటప్పుడు కానీ ఈ వర్డ్స్ని మనం ఎగ్జాంపుల్స్లో చూద్దాం. వర్డ్స్ని ఎలా యూజ్ చేస్తాము, వన్స్ అగైన్ పాజిటివ్లో ఎలాగా, నెగిటివ్ ఎలాగా, క్వశ్చన్ ఫామ్ ఎలాగో కూడా మనం వన్ బై వన్ తెలుసుకుందాం. సో దీంతో మనకి ఈ పార్ట్ 4తో బేసిక్ వర్డ్స్ కంప్లీట్ అయినట్టమ్మా. ఓవరాల్గా ఫస్ట్ క్లాస్లో అంటే క్లాస్ 6 పార్ట్ 1లో 30 బేసిక్ వర్డ్స్, నెక్స్ట్ 30 బేసిక్ వర్డ్స్, ఇప్పుడు 40. ఓవరాల్గా 100 బేసిక్ వర్డ్స్ని మనం మీనింగ్స్తో నేర్చుకున్నాము. వీటిని కొన్నిటి సెంటెన్సెస్ ఆల్రెడీ రాసాము, ఇంకొన్నిటిని సెంటెన్సెస్ కొన్ని నెక్స్ట్ క్లాసెస్లో మనం కంప్లీట్ చేద్దాం. సో ఇవన్నీ వర్డ్స్ని మీరు ఈ చార్ట్ ఫామ్లో బుక్లో ఈ విధంగా నోట్ చేసుకోండి. చూడండి ఒకసారి నోట్బుక్లో మీరు చక్కగా స్కెచ్ పెన్స్ అవి యూజ్ చేస్తా ఈ విధంగా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి 30 బేసిక్ వర్డ్స్, 30 బేసిక్ వర్డ్స్. ఈ 30 బేసిక్ వర్డ్స్కి చూడండి ఈ విధంగా తీసుకోవాలి. గో అండ్ సీ. ఓకే, 30 బేసిక్ వర్డ్స్ ఇలాగ ఉంటాయి.
సో చార్ట్ని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. 30 బేసిక్ వర్డ్స్ని ఈ విధంగా గీసుకోవాలి. సో బుక్లో స్కెచ్ పెన్స్ యూజ్ చేస్తే చూడండి, డిఫరెంట్ కలర్ స్కెచ్ పెన్స్ యూజ్ చేస్తే చక్కగా డ్రా చేసుకుంటే మనకి ఆ వర్డ్స్ అని దేని రిలేటెడ్ ఏ వర్డ్ అన్నది ఐడెంటిఫికేషన్ చేయగలిగితే గుర్తుపెట్టుకోవడం ఈజీ. నా పర్పస్ ఏంటంటే ఈ మ్యాప్స్ ఇవన్నీ ఏంటంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అన్నీ ఒక దగ్గర చక్కగా. ఈ పార్ట్ 2లో చార్ట్ ఇది ఆల్రెడీ మనం వేసుకున్నాము, నోట్ చేసుకోండి. ఈ విధంగా ఇంత క్రితం వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ మీరు చూసి ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ అంతా నోట్ చేసుకోండి. నెక్స్ట్ చార్ట్ చూడండి, ఈ విధంగా 30 బేసిక్ వర్డ్స్. ఆల్రెడీ 30 బేసిక్ వర్డ్స్ ఒకసారి అయింది. ఇది పార్ట్ 3లో 30 బేసిక్ వర్డ్స్. 30 బేసిక్ వర్డ్స్లో 15 క్వశ్చన్ వర్డ్స్ నేర్చుకున్నాము. ఆ 15 క్వశ్చన్ వర్డ్స్కి రిలేటెడ్గా 10 ప్రొనౌన్ వర్డ్స్, ఒక 5 ప్రిపోజిషన్ వర్డ్స్ నేర్చుకొని ఓవరాల్గా 30 బేసిక్ వర్డ్స్ క్రితం క్లాస్లో నేర్చుకున్నాం పార్ట్ 3. ఇవాళ క్లాస్లో మనం 40 బేసిక్ వర్డ్స్ చూడండి, 40 బేసిక్ వర్డ్స్ని మనం నేర్చుకున్నాము. సో పార్ట్ 4లో మనం 40 బేసిక్ వర్డ్స్ని నేర్చుకున్నాము. సో మొత్తం 30, 40 ఓవరాల్గా 100 బేసిక్ వర్డ్స్ ఈ క్లాస్తో మనకి కంప్లీట్ అయినట్టు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ వీడియోస్ మీకు అందుబాటులో రావడం జరుగుతుంది. సో ఈ 100 వర్డ్స్ని ఒక దగ్గరగా రాసుకోండి. మళ్ళీ వన్స్ అగైన్ ఈ విధంగా కాపీ చేసుకోండి. చక్కగా నీట్గా బుక్లో ఈ విధంగా మీరు కాపీ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కాపీ చేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ చూడండి, నోట్బుక్లో ఈ విధంగా కాపీ చేసుకోండి. 100 బేసిక్ వర్డ్స్ ఇంగ్లీష్లో నేర్చుకునే 100 పదాలని మీరు నోట్బుక్లో ఈ విధంగా కాపీ చేసుకోండి 1 by 1. ఈ విధంగా ఒక దగ్గర చక్కగా నీట్గా నోట్ చేసుకోండి. ఇక్కడికి 28 వర్డ్స్ అయినాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 29. మనం ఈ వర్డ్స్ అన్నీ కూడా చార్ట్ ఫామ్లో రాసుకున్నాము. చూడండి, మీరు ఈ విధంగా డిఫరెంట్ స్కెచ్ పెన్స్ యూజ్ చేసి రాసుకుంటే మీరు రైటింగ్ నీట్గా రాసుకొని చక్కగా చార్ట్ ఫామ్లో నోట్ చేసుకుంటే చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, చక్కగా నేర్చుకుంటారు. ఈ విధంగా నోట్ చేసుకోవాలి 100 వర్డ్స్. సబ్జెక్ట్కి చార్ట్ చూడండి. సబ్జెక్ట్ కర్త, సబ్జెక్ట్ యొక్క చార్ట్ ఈ విధంగా నోట్ చేసుకోవాలి. వెర్బ్కి వెర్బ్ చార్ట్, ఆబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ చార్ట్, హెల్పింగ్ వర్బ్స్ ఇవి నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా చూద్దాం 1 by 1. సో 30 బేసిక్ వర్డ్స్ చార్ట్ ఒకసారి చూడండి దగ్గరగా. 30 బేసిక్ వర్డ్స్ చార్ట్ చూడండి. 30 బేసిక్ వర్డ్స్కి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. సో వీటి గురించి. నెక్స్ట్ కాన్సెప్ట్ 7 + 3 + 3 కాన్సెప్ట్ చార్ట్ ఈ విధంగా డ్రా చేసుకోండి.
నెక్స్ట్ కాన్సెప్ట్ 30 బేసిక్ వర్డ్స్ పార్ట్ 3లో చార్ట్ ఈ విధంగా డ్రా చేసుకోండి నోట్బుక్లో. తెలుగు వర్డ్స్ ఇంగ్లీష్ మీనింగ్స్తో ఈ విధంగా మీరు నోట్ చేసుకోండి చక్కగా. అర్థమయ్యే పద్ధతిలో చక్కగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 40 బేసిక్ వర్డ్స్ చార్ట్ ఈ విధంగా రాసుకుంటే ఓవరాల్గా మొత్తం 30, 30, 40, 100 వర్డ్స్కి మనం చార్ట్స్ ప్రిపేర్ చేసుకున్నట్టే. ఓకే, ఈ విధంగా మనం ఏ వర్డ్ దేని రిలేటెడ్, సో ఇలా మనం 100 వర్డ్స్ని నేర్చుకున్నాము. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.